హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతా లైఫ్ లేట్లీ. సో అందరూ ఎలా ఉన్నారు? నా లైఫ్ అయితే లేట్లీ సో బోరింగ్ లైఫ్. సో ఈరోజు ఏంటి వ్లాగ్ అంటే ఖాళీ డేలో సీత ఏం చేస్తుంది. ఈరోజు నాకు పెద్ద పొడిచే పనులు ఏం లేవు. సో ఈరోజు అంతా ఖాళీ. పొద్దునే లేసా. ఖాళీ డే కాబట్టి ఖాళీ కడుపు పిచ్చగా అరుస్తుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసా. యాజ్ యూజువల్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏముంటుంది చెప్పండి సీత దగ్గర? ఏమీ ఉండవు. కనీసం ఒక టమాటో కూడా లేదు వంట చేయడానికి. సో అందుకని చెప్పి ఇప్పుడు ముందు గ్రాసరీ షాప్కి వెళ్తున్నా. అండ్ ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు ఎవరో ఒకరు ఉండాలి కదా. సో ఈరోజు కూడా నేను నాతో పాటు ఒకరిని తీసుకెళ్తున్నా. వాడిని అడుక్కు బొమ్మలా కనిపిస్తున్నాడు చూడండి, వాడిని తీసుకెళ్తున్నా. వాడిని నేను ఎక్కడ తీసుకెళ్ళినా అనే ఇది అనమాట వాడిది. ఎంత గాబరా పడిపోతున్నాడో, కంగారు పడిపోతున్నాడు వాడిని నేను ఎక్కడ తీసుకెళ్ళను అని. బట్ తీసుకెళ్తా, నేను మంచి కేర్ టేకర్ని. వాడికి ఇప్పుడు లీష్ పెట్టేంత వరకు వాడి కంగారు ఆగదనమాట. వెయిట్ పెట్టని. చలో. సో ఇప్పుడు దాకా ఏదో ముసల్ది మూల కూర్చుని మూనుగుద్ది అంటారు చూడండి, ఆ టైప్లో మూల కూర్చుని ఇప్పుడు దాకా లిటరలీ మూనుగుదా కూర్చున్నాడు. ఇప్పుడు నేను బయటకు అనగానే వాడి ఆనందం చెప్పలేనంత ఆనందం. సో యా లెట్స్ గో. కొంచెం ఏమన్నా వండుకోవడానికి తెచ్చుకోవడానికి వెళ్తున్నా. సో యా ఇల్లు అయితే లాక్ వేసేసుకొని స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ గైస్ మా వాడు చాలా మంచోడు. అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, ఇంత కూడా లేదు. దాన్ని చూడండి అసలు ఆపకుండా అరుస్తుంది మా కుక్క పిల్లని చూసి. మీకు కనిపిస్తుందో లేదో అక్కడ. మా మైలో గాడు మంచోడు. గైజ్ వాల్మార్ట్ దాకా వెళ్ళే ఓపిక లేక ఇక్కడే ఆల్బర్ట్సన్స్ అని చెప్పి మాకు చిన్న వెజిటబుల్ స్టోర్ ఉంటుంది, కొంచెం గ్రాసరీ స్టోర్. ఇప్పుడు ఆ స్టోర్కి అయితే వెళ్తున్నా. వీడైతే అస్సలు సహకరించట్లా, ఇష్టం వచ్చినట్లు లాక్కెళ్తున్నాడు నన్ను. మళ్ళీ నాకు జర్మన్ షెపర్డ్ కావాలి, ఇట్లా పెద్ద పెద్ద బ్రీడ్స్ కావాలని చెప్పి ఓవరాక్షన్ చేస్తా. వీడు లాగితేనే నేను తట్టుకోలేకపోతున్నా. యా గైస్ హాలోవిన్ టైం వచ్చింది కదా. పంకిన్స్ అన్నీ చూడండి ఎట్లా పెట్టారు మంచిగా. వీడు చూడండి వెళ్ళి పువ్వులు తినేస్తున్నాడు. చాలా మంచిగా పెట్టారు. సో స్టోర్ డీటెయిల్స్ నాకన్నా వీడికే బాగా తెలుసు. ఈ స్టోర్లో చాలామంది వాడి ఫ్రెండ్స్ ఉన్నారనమాట. నన్నే చూసుకుని లాక్కెళ్ళిపోతుంది. నాకన్నా ఈ స్టోర్లో వీడికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకంటే వీడిని చాలా పెట్ చేస్తారు ఈ స్టోర్లో. సో యా ఫైనల్లీ స్టోర్కి అయితే వచ్చేసాం. ముందు బాస్కెట్ తీసుకున్నాం. ఆ బాస్కెట్ తీసుకుని ట్రాలీ అవసరం వెళ్ళాను కానీ అన్నీ కొనం, కానీ బాస్కెట్ తీసుకుని కొనే అంతా అనుకుని వచ్చాను. లెట్స్ సీ. చూడండి, అరే రారా. చూడండి గాయ్స్ స్టోర్ అంతా ఎంత నీట్గా సర్దుతారో అసలు. మనం వాటర్ మిలన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. నేనైతే వాటర్ మిలన్ తీసుకుందాం అనుకుంటున్నా. చాలా రోజులు అయింది వాటర్ మిలన్ తిని. నేను ఒక క్యాబేజ్ తీసుకుంటా. క్యాబేజ్ ఫ్రై తిని కూడా చాలా రోజులు అయింది. టమాటోస్ తీసుకోవాలి. యా చూద్దాం. పొటాటోస్లో కూడా ఎన్ని రకాల పొటాటోస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఫైనల్లీ గ్రాసరీస్ అయితే తీసుకుని ఇంటికి అయితే వచ్చేసా. మా ఇల్లు కూడా పిచ్చ చుక్కలు చూపించాడు. అందరి మీదకి ఎగిరేయడం ఏదో పెద్ద ఈడికి వాళ్ళందరూ తెలిసినట్టు. పైగా పిలుస్తున్నాడు సౌండ్స్ చేసి రమ్మని దగ్గరికి. ఓ మై గాడ్, ఎందుకు ఇంత ఆయాసపడుతున్నానంటే సైకిల్ వేసుకెళ్ళలేదు. సో బాస్కెట్ లేదు.
అలా వెళ్ళి సిగ్నల్ దాటి అక్కడ ఉంటుంది స్టోర్. సో నేను వాటర్ మిలన్, మిల్క్ బాటిల్ ఇవన్నీ చేతితో క్యారీ చేసి వచ్చాను. అండ్ ఒక చేతిలో వీడున్నాడు, వీడు లాక్కెళ్ళిపోతున్నాడు. ఎంత నొప్పి వస్తున్నాయో చూడండి. ఏం తెలియనోళ్ళలాగా పద్ధతిగా ఎట్లా కూర్చున్నాడో. ఫైనలీ నా ఈ ఖాళీ రోజులో ఒక పని అయితే కంప్లీట్ చేశాను. 2 చేశాను. స్నానం చేయడం, 2 రెడీ అవ్వడం, 3 వీడియో తీయడం, 4 వెళ్ళి గ్రాసరీస్ తీసుకురావడం. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఈ తెచ్చినవి అన్నీ లోపల పెట్టుకుని వంట స్టార్ట్ చేసుకుని. ఏం చెప్తా గైస్, బ్యాచులర్ కష్టాలు ఏం చెప్తాం చెప్పండి. సో బయట నుంచి వచ్చి అరగంట పైనే అవుతుంది. ఇదే పొజిషన్లో లాస్ట్ క్లిప్ ఇచ్చాను. ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నాను, కదలలేదు. దేంతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ పుచ్చకాయ, వాటర్ మిలన్ని కోద్దాం. సో వాటర్ మిలన్ని కోద్దాం అనుకుంటున్నా. వాటర్ మిలన్ కోసేసాక ప్యారలల్గా మిల్క్ కూడా బాయిల్ చేస్తాను. ఎందుకంటే నేను యోగర్ట్స్ అవి తినను, స్వీట్ యోగర్ట్స్ ఇవి. సో కంపల్సరీ కర్డ్ అనేది నాకు ఉండాలి, లేకపోతే నా బాడీ రెసిస్ట్ చేసుకోలేదు. అదొక ఇండియన్ థింగ్ అనుకోండి. సో ముందు అయితే పాలు అయితే బాయిల్కి పెట్టేసి దెన్ పుచ్చకాయ కోసేద్దాం. లెట్స్ గో, కమాన్, వీ కెన్ డూ ఇట్. కమాన్ వెళ్ళు. వాడు చూడండి, వాడు లైఫ్ బెటర్. నేను కూడా కుక్కలా నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఐదర్ కుక్కలా పుట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి ఇంట్లో ఒక మంచి పెట్ కింద వెళ్ళాలని చెప్పి, కుక్కలాగా. సో లెట్స్ గో, లెట్స్ స్టార్ట్. కటర్. సో ఏమైందంటే, ఇందాక నడుచుకుని వస్తున్నా స్టోర్ నుంచి. వస్తున్నప్పుడు ఒకే కవర్లో పుచ్చకాయ ప్లస్ వాటర్ మిల్క్ బాటిల్ పెట్టేసరికి కవర్ చిన్నగి పుచ్చకాయ కింద పడి ఆల్మోస్ట్ ఇట్లా పగిలింది. 2 కవర్లు వేయచ్చు కదా, ఎందుకులే మోస్తాంలే అని చెప్పి అది అట్లా ఉంటుంది మన తెలివి. నేను పుచ్చకాయ కోయడంలో చాలా మంచి ఎక్స్పర్ట్ని. కాకపోతే లాస్ట్ టైం ఇట్లాగే చాలా చిన్న పుచ్చకాయ తెచ్చాను ఇట్లాగే ఇంటికి. నార్మల్ చాక్ పెట్టవచ్చు, బట్ మనకి నైఫ్ ఉంటుంది చూడండి, మటన్ చికెన్ కొట్టే నైఫ్. దాన్ని పెట్టి ఇట్లా ఒక దెబ్బేసి ఇట్లా నుంచున్నా, ఇట్లా వెనక్కి లాగుతుంటే రావట్లేదు, లోపలికి ఇరుక్కుపోయింది నైఫ్. సరే అని చెప్పి గట్టిగా ఇట్లా లాగేసరికి ఇది వచ్చి ఇక్కడ తగిలి 2-3 డ్రాప్స్ బ్లడ్ నా డ్రెస్ మీద పడి చిన్న ఘాటు పడింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది నేను ఇక్కడ పిక్చర్ వేస్తాను ఎట్లాంటి స్టంట్ చేశాను. ఇట్లే కిందకి పెట్టి పైకి రావట్లేదని చెప్పి అది, అమ్మో ఏంటిది, చాలా చిన్న పుచ్చకాయ. ఫైనలీ ఈరోజు దెబ్బ తగిలించుకోకుండా పుచ్చకాయ ఎత్తుకుంటాను. అంతే గాయస్, నాకు చిన్న పుచ్చకాయ కోసం ఎనర్జీ కూడా లేదు. ఇది నేను రికార్డ్ చేయదలుచుకోలేదు, పుచ్చకాయ ఎట్లా కోస్తున్నా అనేది. నేను పీసెస్ కోసేసాక మీకు ఫోటో పెడతా, ఇందులో స్టోర్ చేద్దామని చెప్పి. సో మీ ముందు పుచ్చకాయ కోసి నా టాలెంట్ని నేను చూపించుకోలేను. నో గైస్, పుచ్చకాయ అయితే కోసేసాను. ఇప్పుడు చూడండి, ఇందాక కాదు, ఇప్పుడు ఇదిగోండి ఎంత మంచిగా కోసాను. ఇందాక కొంచెం అతి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై పుచ్చకాయ కోయలేకపోయాను. బట్ కోసేసాక ఎట్లా కోసాను చూడండి. ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఒళ్ళు కొవ్వు అంటే గాయస్, నాకు అందరూ ఉంటారు కదా ఇంట్లో, పేరెంట్స్, పిన్ని అందరూ, ఎంత ఒళ్ళు కొవ్వు అంటే పుచ్చకాయ తినేదాన్ని కాదు. ఎందుకంటే ఎక్కువ సీడ్స్ వస్తాయని. ఇప్పుడు సీడ్స్ని తీసుకోవాలి, కొంచెం ఎనర్జీ పెట్టాలి అని చెప్పి కొవ్వెక్కి తినేదాన్నిగా. అది అంత ఉన్న మనిషిని ఈరోజు ఇట్లాగా పుచ్చకాయ కోసుకుని తింటున్నా అంటే నాలో ఎంత మార్పు వచ్చేసింది,
అమెరికా వచ్చాక. మీరే ఇంతకన్నా పేరెంట్స్కి ప్రూవ్ చేయలేము నేను మారిపోయాను అని చెప్పి. అది గైస్ బాక్స్ ఫుల్ ఆఫ్ పుచ్చకాయలు. లెట్స్ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. అండ్ ఇంకో హాఫ్ పుచ్చకాయ ఉంది. యాక్చువల్లీ ఇది నేను తినేద్దాం అనుకుంటున్నా, సో అందుకని చెప్పి లోపల పెట్టట్లేదు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి బాక్స్ ఆఫ్ పుచ్చకాయలు లోపల పెడదాం అనుకున్నా. అక్కడ స్టవ్ దగ్గర మిల్క్ పెట్టా, డెఫినెట్గా మర్చిపోతా, డౌటే లేదు. సో ఈరోజు ఒక కన్నేసి ఉంచుతాను దాని మీద. సో పాలు అయితే కాగడానికి బాయిల్ చేస్తున్నాను స్టవ్ మీద. ఏం చెప్పాలో ఒక్కొక్కసారి రాదనమాట నోట్లోంచి. అండ్ పాలు చల్లారిపడ్డాక పెరుగు తోడేసుకుందాం. ఈలోపు కొంచెం డిషెస్ ఉన్నాయి వాష్ చేసేసి అండ్ డిషెస్ వాష్ చేస్తూ కొంచెం యూట్యూబ్లో క్యాబేజ్ ఫ్రై ఎట్లా చేయాలో చూడాలి, నేర్చుకుందాం అనుకుంటున్నాం కదా. ఈరోజు క్యాబేజ్ తెచ్చుకుందాం, ఎలాగైనా వండాలి దాన్ని. సో అందుకని చెప్పి అంటులు తోముతూ యూట్యూబ్ వీడియోలో క్యాబేజ్ ఫ్రై ఎట్లా చేయాలో నేర్చుకుంటాను. అది ప్రస్తుతానికి. సో డిషెస్ అయితే వాష్ చేసేసి 1 plate ఆఫ్ క్యాబేజ్ అయితే కట్ చేసేసాను క్యాబేజ్ ఫ్రైకి. బట్ శనగపిండి బేసన్ లేదనమాట మన దగ్గర. సో ఆంటీని అడిగాను 2 spoons. అడుగుతాం కదా పక్కింటి ఇంటికి వెళ్ళి గ్లాస్ షుగర్ ఇవ్వండి అన్నట్టు. ఆంటీని అడిగా, ఆంటీ వస్తున్నారంట. చూసారా పొంగిపోతుంది, ఇది అదే అండి. చూసారా ఈరోజు నేను పొంగిపోకుండా పాలు అయితే మరగబెట్టాను పెరుగుకి. సో కొంచెం టైం పట్టిద్ది. అది అండి మరి. సో ఆంటీ వచ్చి శనగపిండి బేసన్ ఇచ్చారు. సో మనమైతే క్యాబేజ్ ఫ్రై స్టార్ట్ చేసాము. ఇందులో బేసన్, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఫ్రై అయితే స్టార్ట్ చేసాము. చూడండి గైస్ క్యాబేజ్ ఫ్రై. సో గైస్ మన క్యాబేజ్ ఫ్రై అయితే అయిపోయింది. కొంచెం మాడింది, కామన్, ఇంకా మాడకపోతే వంటలు ఎట్లా అవుతాయి. సో డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నా. లంచ్ టైం దాటిపోయింది, ఆల్రెడీ 3 అయిపోయింది. సో ఇప్పుడు డిన్నర్కి అని చెప్పి ఫిక్స్ అయింది. పొద్దునుంచి ఏం తినలేదు, వాటర్ మిలన్ తిన్నా ఇందాక. సో డిన్నర్లో ఓన్లీ క్యాబేజ్ ఫ్రై బాగోదు కదా, ఇంకేదైనా కర్రీ ఆలోచిస్తాను ఈలోపు. సో క్యాబేజ్ ఫ్రై, పప్పు టమాటో వేసుకున్నాం. రైస్ ఇప్పటికి అయింది, 4 o'clock అయింది. ఇప్పుడు తింటున్నా పొద్దున్న లెగ్సాక. అది గైస్ లుక్ ఎట్ దిస్ క్యాబేజ్ ఫ్రై, రైస్, పప్పు టమాటో. ఇంట్లో ఖాళీగా ఉన్న రోజు ఈ టైం అయింది. త్వరగా లెగిసాక 100 పనులు. ఏదో గట్టిగా ఉంటా కానీ నాకు ఇట్లాంటి ఖాళీ రోజు రాదు. వచ్చింది అంటే ఇట్లా అయిపోతుంది. ఈరోజు నేను కొంచెం మధ్యాహ్నం పడుకుందాం అనుకున్నా 2 hours. ఇంకెక్కడ మధ్యాహ్నం 4 o'clock అయిపోయింది. అది కాలుతుంది పాపం. సో ఫైనలీ నా ఖాళీ డే అయితే ఎండ్ అయిపోయింది. తినేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి నైట్ వేర్లో చేంజ్ అయిపోయి పడుకునే టైం అయింది. ఆల్మోస్ట్ 7:30 అయింది. బట్ మోస్ట్లీ ఒకవేళ నేను బిజీ డే అయినా ఖాళీ డే అయినా ఆల్మోస్ట్ 11:30కి లంచ్ చేసి ఈవినింగ్ 6:30కి డిన్నర్ క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత ఏం తినను. ఇక్కడికి వచ్చాక యూఎస్కి వచ్చాక స్పెషల్లీ. అండ్ ఇంట్లో కూడా నాకు కొంచెం మా తాతగారితో ఎర్లీగా తినే అలవాటు ఉంది అప్పుడప్పుడు. సో ఫైనల్లీ నా డే అయితే, నా ఖాళీ డే, నాకున్న ఒక్క ఖాళీ డే కూడా ఎండ్ అయిపోయింది. ఎస్. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.